ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేడం, నిత్య కంటే తెలీదు, కనీసం మీకైనా తెలియాలి కదా. ఇలా గ్యాస్ ఆన్ చేయకూడదని మీకు తెలీదా? కాస్త అయితే అందరికీ ఏమై ఉండదు తెలుసా? అసలు ఎప్పుడు కిచెన్ మొహం చూడని నిత్య నీ వల్లే కిచెన్లోకి వచ్చింది. మా వంటేదో మేం చేసుకుంటాం, మా తిప్పలేదో మేం పడతాం. నువ్వొచ్చి ప్రేమ ఒలకబోస్తున్నావేంటి? వెళ్ళు. మేడం, మీకు చెప్తే అర్థం కాదా? స్టవ్ ఆన్ చేసి వంట ఏం చేయాలి, గిన్నెలేం పెట్టాలి అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తే గ్యాస్ లీక్ అవుతుంది. అప్పుడు ప్రమాదం జరుగుతుంది. చాలే చెప్పొచ్చావు. ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళండి రోజా మేడం, చెప్తున్నారు కదా. రోజా రోజా మాలతి గారు, అన్ని రెడీగా ఉన్నాయి కదా, వంట స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏంటి రోజా, ఏమైంది నీకు? ఈ కన్నీళ్ళేంటి? రోజా, ఏమైంది నీకు? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వాళ్ళని చూస్తూ ఉంటే నాకెందుకో బాధేస్తోంది. రోజా, మనుషుల రక్తానికి అలవాటు పడ్డ పులుల్ని వేటాడి బంధించవచ్చు అని చట్టంలో ఉంది. తెలుసా ఇది నీకు? అలాంటి పులుల్లాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం. మనుషుల్లా కనిపించే వీళ్ళు మనుషులు కాదు. నిన్ను చంపడానికి ట్రై చేశారు, కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు, నిన్ను జైలుకి పంపించడానికి ప్రయత్నించారు, నీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు, ఇన్ని రకాలుగా హింసించారు రోజా నిన్ను. అయినా వాళ్ళ మీద నీకింకా జాలేంటి? వాళ్ళు వంట చేసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్నారని నీ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటున్నావు చూడు. ఇది నీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం రోజా. కానీ మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇలా బాధపడ్డం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని మార్చాలనుకుని నేను మారిపోతున్నానేమో, నా ఆలోచన మారిపోతుందేమో, అసలు అసలు రోజానే మారిపోతుందేమో. వాళ్ళు నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు అని నేనేం చేస్తున్నాను? వాళ్ళని కూడా బాధ పెడుతున్నాను కదా. అప్పుడు వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి? వాళ్ళని సరైన దారిలో పెడతానని నాన్నకి మాటిచ్చాను, కానీ వాళ్ళని నేనే హింస పెడుతున్నాను. పని మనుషుల విషయంలో బాధ పెట్టాను, డబ్బు విషయంలో, సౌకర్యం విషయంలో హింస పెడుతూనే ఉన్నాను. నాకెందుకు బాధేస్తోందండి. పైనున్న నాన్న ఆత్మ కూడా ఇవన్నీ చూస్తూ నా రోజానా డబ్బు చూడగానే వీళ్ళందరినీ హింసిస్తోంది. రోజా ఇలా మారిపోతుందా అని ఒక్క ఆలోచన నన్ను ఉండనివ్వడం లేదు. రోజా ప్లీజ్, నా వైపు ఒకసారి చూడు. బంగారు ఆభరణాలు చేసేటప్పుడు బంగారాన్ని నిప్పుల్లో కాలుస్తారు, సుత్తులతో కొడతారు. లేకపోతే అది సరైన ఆకారంలోకి రాదు కదా.
ఒక విద్యార్థి చెప్పిన మాట వినడం లేదని చిన్న చిన్న పనిష్మెంట్స్ గురువులు ఇస్తారు. అంత మాత్రాన గురువులకి కోపం ఉందని కాదు. గురువులు మనసులో ఏదో పెట్టుకున్నారని అనుకోకూడదు కదా. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే రోజా. వాళ్ళని కాపాడతానని, వాళ్ళని చూసుకుంటున్నానని, వాళ్ళని సరైన దారిలో పెడతానని పాణిగారికి మాటిచ్చావు. అది కరెక్టే. కానీ దారి తప్పిన వాళ్ళని దారిలోకి తేవాలంటే వాళ్ళకి తెలిసిన భాషలోనే చెప్పాలి. వాళ్ళ దారిలోకి వెళ్ళే నువ్వు చెప్పాలి. నువ్వు చేస్తుంది కరెక్ట్ రోజా. నువ్వింత బాధపడాల్సిన అవసరం లేదు. మరీ ఇంత సున్నితమైన మనసుంటే ఈ లోకంలో బతకలేము రోజా. అందుకే నీకిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. అవును రోజా, బాలుగారు చెప్పింది కరెక్టే. ఈ గేమ్ మధ్యలో ఆపితే వాళ్ళు మరింత రెచ్చిపోతారు. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు అనుకుంటున్నావు. వాళ్ళని నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో, ఎలా మార్చాలనుకుంటున్నావో అలాగే మార్చు. అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో మా మాలతి పిన్ని నా నిత్య చెల్లి అని నువ్వు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ మారలేరు. నీ ఆలోచన మార్చుకో. మనసుని కొంచెం కంట్రోల్ చేసుకో. సరే యమున, నేను బాలుగారు బయటికి వెళ్లాల్సింది. అప్పటి వరకు వాళ్ళని నువ్వే చూసుకోవాలి. నేను వాళ్ళల్లో మార్పు కోరుకుంటున్నానే కానీ వాళ్ళని హింస పెట్టాలని నా ఉద్దేశం కాదు. మేము లేమని నువ్వు మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టకు. సరే రోజా, నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడమాకు. అక్కడ వంట కార్యక్రమం ఏమవుతుందో చూద్దాం. పదండి. పదండి. పెద్ద ఇల్లు వదిలి పెద్ద సామ్రాజ్యం వదిలేసి వచ్చాను. అక్కడ నాకెన్ని జ్ఞాపకాలున్నాయి, ఎన్ని మధురమైన అనుభవాలున్నాయి. ఆహా నా పెళ్ళంట, ఆహా నా పెళ్ళంట, ఆహా నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, ఆహా నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట. సప్త సముద్రాలు ఇది ఇంటి వెనక మురుగ్గాలంలో పడి చచ్చినట్టయింది. అలసిపోయావురా నవీన్. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ తిరిగి వెళ్ళడమేనా? నా జాతకం బాగుందా లేదా అని జ్యోతిష్యం కోసం తమిళనాడు, కేరళ ఇవన్నీ తిరిగి వచ్చిన నేను మళ్ళీ రాజయోగం పట్టాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలా? స్వామీజీ ఏమన్నారు? ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికే పోతామన్నారు. స్వామీజీ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టినోడు గల్లీ క్రికెట్ లో డక్అవుట్ అయినట్టుంది నా పరిస్థితి. ఇప్పుడేంటి స్వామీజీ, నేను మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళాలా? తప్పదా స్వామీజీ? తప్పదు నాయనా. నీ అదృష్టం ఇంటూ దురదృష్టం డివైడెడ్ బై 100 at the rate of 200 ఈక్వల్. స్వామీజీ
నేను లెక్కల్లో పూర్. ఇవన్నీ చెప్పకండి. నవగ్రహాల మూడ్ ఎలా ఉంది, వాటి మూమెంట్ ఎలా ఉంది, నా పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్తే నాకు మంచి జరుగుతుందా? అలా అయితేనే వెళ్తాను, లేదంటే లేదు. నాయన, టైం బాగాలేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. బ్యాటరీ డౌన్ అయితే ఇంట్లో ఉండే టైం కూడా సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు నీకు బ్యాటరీ లేదు, ఆ ఇల్లు తప్ప నీకు వేరే ఆప్షనే లేదు. నువ్వు రోడ్డున పడ్డావు, ఆకలేస్తుంది, కానీ నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు కదా. స్వామీజీ, నా పొట్ట స్కాన్ చేసినట్టు భలే చెప్తున్నారు స్వామీజీ. నిజంగానే ఆకలేస్తుంది,